అయ్యో బామ్మ, ఏంటా మాటలు? మీ కూతుర్ని మీరు తప్పకుండా మళ్ళీ కలుస్తారు. మీరు ఆవిడ ఎప్పటికీ ఇంకా దూరం అవ్వకుండా ఆ అమ్మవారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. నీ నోటి వాక్కు ఫలించాలమ్మా. ఆ రోజు కోసమే నేను కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నానమ్మా. ఊళ్ళో రేపు దీపావళి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ గుడి అమ్మవారికి ఇష్టమైన రోజది. ఆ తల్లిని ఏ కోరిక కోరినా తప్పక తీరుస్తుంది. నా కోరికను కూడా ఆ అమ్మ ఎప్పుడు మన్నించి కరుణిస్తుందో ఏమో. బామ్మ, ఈ ఊళ్ళో దీపావళి ఉత్సవాలు చాలా వైభవంగా జరుపుతారా? అవునమ్మా, ఇక్కడమ్మ ఎంతో మహిమగల దేవత. ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. అయితే ఈసారి ఉత్సవాలకి మీ కూతుర్ని కూడా ఆ అమ్మవారు రప్పిస్తుంది బామ్మ. ఇదిగో, నేను కూడా అమ్మవారిని మొక్కుతున్నాను. అమ్మా, మా బామ్మ బాధని తీర్చమ్మా. తన బిడ్డని ఎలాగైనా తన దగ్గరికి చేర్చు. ఏంటమ్మా? ఆనంద, ఏంటమ్మా అది? రేపు మనమంతా పూజ చేయడానికి మందాకిని అనే ఊరికి వెళ్తున్నాం. మందాకినియా? మందాకినినా? అక్కడేం పూజ? ఆ మందాకిని అనే ఊళ్ళో అమ్మవారి ఆలయం ఉందండి. అక్కడ అమ్మవారి మహాశక్తి స్వరూపం ఉందంట. మనస్ఫూర్తిగా కోరుకునే ఏ కోరికైనా అమ్మవారే తీరుస్తారంట. అంతేకాదండి, మన నుంచి దూరమైన బంధాల్ని కూడా ఆ తల్లి దగ్గర చేస్తుందంట. అందుకే తప్పకుండా మనం వెళ్ళాలి. అయినా మన నుంచి దూరమైన బంధాలంటే ఏమున్నాయమ్మా? మన ఇంటి మహాలక్ష్మి నా కోడలు దూరమయ్యింది. నా కోడలు తిరిగి ఈ గడపలో అడుగు పెట్టాలి. అమ్మా, పోయిన దాని గురించి అనవసరంగా ఎందుకు ఆలోచిస్తున్నావు? పోయింది అని అనుకుంటే బంధం తెగిపోయినట్టు ఎలా అవుతుంది దర్శన్? శరణ్య తిరిగి రావాలి. నా కోడలి రాక కోసం నేను ఏదైనా చేస్తాను. ఆ ఊరికి నేను కుటుంబంతో సహా వచ్చి మొక్కు తీర్చుకుంటానని ఆ తల్లికి దండం పెట్టుకున్నాను. నా మాటని అందరూ గౌరవిస్తారని నేను కోరుకుంటున్నాను. అది కనుక జరిగితే మై గాడ్, ఇంకేమైనా ఉందా? లేదు, అలా జరగటానికి వీల్లేదు. ఆ అమ్మవారు తలుచుకున్నా నా కుట్ర ముందు ఆ దేవతా శక్తి కూడా పని చేయకూడదు. అంటే ఎలాగైనా నేను వీళ్లతో పాటు ఆ మందాకిని గ్రామానికి వెళ్లాల్సిందే. ఎలా వెళ్ళాలి? వెళ్ళెవరూ నన్ను పని మనిషినని తీసుకెళ్లరే. ప్లాన్ వర్కౌట్ చేస్తా. అత్తయ్య గారు, ఫ్యామిలీ మొత్తం కలిసి మొక్కు తీర్చుకోవాలి అంటే నేను రావచ్చు కదా అత్తయ్య గారు? వాచ్మెను, వాచ్మెను, ఓ వాచ్మెను, వాచ్మెన్. ఏంది మే వాచ్మెన్ వాచ్మెన్ అని అట్టారస్తుండా? నువ్వేదో ఈ కోటకి పెద్ద మహారాణి అయినట్టు. మహారాణినో కరావర్ రాణినో అదంతా నీకెందుకయ్యా వాచ్మెను? ఏడ నీ డ్యూటీ ఏందో నువ్వు చెయ్యాలా, నా రేంజ్ లో ఈడ నేను ఉండాలా. అదే పద్ధతి. ఏంది పద్ధతి? నువ్వు ఈడ పనిదానివి, అది గుర్తు పెట్టుకో. అది సరేగానే ఏంది పిలుచుండవు? మరేం లేదు, మేమంతా ఫ్యామిలీతో కలిసి
మందాకి నేనే ఊరికి పోతున్నాం అమ్మవారి గుడికి. అయితే అయితే అంటావేంది? ఇట్ట ఊరికి పోతా ఉంటే పూర్తి చేతులతో పంపిస్తావా ఏంది నన్ను? ఏ చేతికి వాతలు కాని పెట్టి పంపించేదా? వాతలు కాదు, ఆహా, డబ్బులు కావాలా. నువ్వు ఊరికి పోతే నేనెందుకు ఇయ్యాలి డబ్బులు? పోయి ఆనందమ్మ గారిని అడుక్కో. ఏందయ్యా అట్ట ఇసుకుంటా ఉండో? పెళ్ళం ఊరికి పోతా ఉంటే పెనిమిటి గిట్ట సోకుతా ఉంటాడా ఏంది? ఖర్చులకి డబ్బులిచ్చే కదా పంపిస్తాడు. ఇవ్వు స్వామి. ఏంది మే నువ్వు? పెళ్ళైన కొత్తలో ఇట్టాగే చేసేదానివి. ఆ యవనం మళ్ళీ తిరిగి వచ్చి ఉండదా ఏంది? ఆహా. ఏందిదే 100? ఏంది మే ఎక్కువ ఇచ్చిండానా? ఖర్చు పెట్టినంత ఖర్చు పెట్టుకుని మీతో దాసుకో. చాలే, ఇచ్చేది 100 రూపాయలు, అందులో మిగల్చాలా దాచుకోవాలా? ఏందే దబాయిస్తుండవు? నువ్వు నా చొక్కా గుండీలు ఇప్పిన దానికి 100కు మించి గిట్టుబాటు అవ్వదులే. అలా ఆ?